హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ రికవరీ ఏజెంట్స్ గానీ, బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ గానీ, అండ్ లోన్ రికవరీ ఏజెంట్స్ గానీ, ఏ రికవరీ ఏజెంట్స్ అయినా సరే చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే వాళ్ళు పరిధికి మించి ప్రవర్తిస్తున్నారు. అండ్ ఒక మాటలో చెప్పాలంటే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఏవి ఫాలో కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఒక రౌడీలాగా లిటరల్‌గా చెప్పాలంటే ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ చాలా హెరాస్మెంట్‌కి చేస్తూ చేస్తూ ఉంటున్నారు. అయితే ఇలాంటి విషయంలో మనం చట్టంలో చూసుకున్నట్లయితే దీనికి చాలా రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా లోయర్ కోర్ట్‌లో ఇంజంక్షన్ కేస్ వేసుకోవటము, లేకపోతే హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవటమో చేస్తూ ఉంటారు. అయితే ఇలా హెరాస్మెంట్‌కి గురైన ప్రతి ఒక్కళ్ళు గూడా ఫస్టు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం మీకు డిఫేమ్ చేయటం గానీ, మిమ్మల్ని డిఫేమ్ చేయటం గానీ, హ్యూమిలేట్ చేయటం గానీ, ఫ్రెండ్స్, రిఫరీస్ అండ్ రిలేటివ్స్‌కి ఫోను చేయటం గానీ ఇవన్నీ చేయగూడదు. ఇంటికొచ్చి న్యూసెన్స్ చేయకూడదు. మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 7 లోపల మీకు కాల్ చేసినా సరే, ఆ టైంలోనే చేయాలి. ఆ తర్వాత కాల్స్ కూడా చేయకూడదు. ఇలా కొన్ని గైడ్‌లైన్స్‌ని ఈ ఆర్‌బీఐ అనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 ఆగస్ట్ 12థ్ రోజున ఈ కొన్ని గైడ్‌లైన్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఈ గైడ్‌లైన్స్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వమని చెప్పేసి మన తెలంగాణ హైకోర్ట్‌లో కూడా జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం 2024లో ముఖ్యంగా చెప్తున్నట్లయితే ఈ నెంబర్ చాలా గుర్తుంచుకోండి. ఇయర్ 2024లో డబ్ల్యూపీ నంబర్ 5200 డబ్ల్యూపీ నంబర్ 5200 ఆఫ్ 2024 ఈ రిట్ పిటిషన్‌లో క్లియర్‌గా బ్యాంక్ వాళ్ళు ఏ విధమైన హెరాస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి వాళ్ళు గైడ్‌లైన్స్‌ని ఎలా ఫాలో అవ్వట్లేదు అనేది మీకు క్లియర్‌గా ఉంటూ అండ్ క్లియర్‌గా ఈ హైకోర్టు జడ్జి గారు ఈ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వమని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో, ఇలా ఇచ్చిన తర్వాత కూడా మీరు కంటెంప్ట్ ఫైల్ చేసుకోవడంతో పాటు ఒకవేళ ఇంటికొచ్చి మీ ప్రిమిసెస్‌కి అప్రోచ్ అయ్యి ఏమన్నా హెరాస్మెంట్ చేస్తే మీరు కోర్ట్‌లో ప్రైవేట్ కంప్లెయింట్ ఏసుకొని ఎఫ్ఐఆర్ కూడా చేయొచ్చు. కాకపోతే చట్టంలో అందరూ ఏంటంటే ఈ కేసెస్ వేసుకోవాలంటే చాలా అమౌంట్ ఖర్చవుతది. ఫీజులు ఎక్కువుంటాయి. అడ్వకేట్ ఫీజులు ఎక్కువుంటాయి. అండ్ చాలా లెంథీ అనేసి అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే లోయర్ కోర్ట్‌లో ఇంజంక్షన్ వేయటం కన్నా హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ వేసుకోవడం మీకు చాలా కాస్ట్ ఎఫెక్టివ్. అదే గాక మీ ఫైనాన్షియల్ స్తోమత గనక కొంచెం ఇబ్బందిగా ఉంది. అంత అమౌంట్ ఆల్రెడీ ఈ కేసులు ఈ డబ్బులు కట్టలేని వాళ్ళే ఈ కస్టమర్‌లందరూ ఉంటారు గాబట్టి, మీకు ఈ అడ్వకేట్ ఫీస్ పే చేయాలన్నా, కోర్ట్ ఎక్స్‌పెన్సెస్ చాలా ఉంటాయన్న ఉద్దేశంతోటి ఆళ్ళు చాలామంది ఏంటంటే, ఈ హెరాస్మెంట్ భరిస్తూనే ఉంటారు తప్ప కోర్ట్‌ని మాత్రం అప్రోచ్ అవ్వరు. ఇలాంటి వాళ్ళ కోసం మీకు తెలంగాణలో చూసినట్లయితే, తెలంగాణ హైకోర్ట్‌లో మీరు రిట్ పిటిషన్ ఫైల్ చేయాలంటే, అక్కడ లీగల్ సర్వీసెస్ అథారిటీని మీరు అప్రోచ్ అయ్యి ఫ్రీగా ఉచితంగా మీరు న్యాయం పొందే అవకాశం గూడా ఉంటుంది. అదే గాకుండా లోయర్ కోర్ట్‌లో ఇంజంక్షన్ సూట్ చాలా కాస్ట్‌లీ అని అనుకుంటారు. దానికన్నా గూడా హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ చాలా తక్కువ. మామూలుగా ఇంజంక్షన్ పిటిషన్ జూసుకుంటే ఒక 3000 4000 కోర్ట్ ఫీజ్ ఉంటది జనరల్‌గా అయితే. దానికి ప్లస్ అడ్వకేట్ ఫీజ్ ఎంతో కొంత ఉంటుంది. అది గాకుండా హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ ఫైల్ జేయాలనుకుంటే మీకు ఫైనాన్షియల్‌గా మీరు వీక్ ఉంటే ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీని అప్రోచ్ అయ్యి ఉచితంగా గూడా మీరు ఈ కేసు వేసుకునే అవకాశం గూడా ఉంటుంది. సో, నేను ముఖ్యంగా చెప్పేదేంటంటే, మీరు ఈ హెరాస్మెంట్‌కి మీరు గురవుతున్నప్పుడు, మీరు ఆ రికవరీ ఏజెన్సీ ఆ విధంగా వదిలేస్తే, అది వాళ్ళకి ఒక ఊతమిచ్చినట్లయి, వాళ్ళు ఇలాంటి హెరాస్మెంట్ పెంచుతూ అది వాళ్ళని అడిగేవాళ్ళే లేరు అన్న భావంతోటి, ఇలాంటి సమాజంలో ఒక వైరస్ లాగా ఆహ్, వ్యాప్తి చెందుతుంది. సో, నా సో, ఇలాంటివి మీరు ఖండిసి, మీకు ఇమ్మీడియేట్‌గా హెరాస్మెంట్ జరిగిన మరుక్షణమే మీరు పోలీస్ స్టేషన్‌నో, లేకపోతే దగ్గరున్న అడ్వకేట్‌నో, లేదు అంటే హైకోర్ట్‌లో లీగల్ సర్వీసెస్ అథారిటీనో ఎవరినో ఒకరిని అప్రోచ్ అయ్యి ఏదో ఒక లీగల్ స్టెప్ తీసుకున్నట్లయితే, వాళ్ళు ఫ్యూచర్‌లో ఆల్రెడీ కేస్ ఇక్కడ పెండింగ్ ఉన్న ఇష్యూ పైన సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ పైన వాళ్ళు మళ్ళీ వేరే కేసెస్ వేయడానికి ఉండదు. జనరల్‌గా ఏంటంటే, మీరు ఈ రికవరీ ఏజెంట్స్ పైన గానీ, బ్యాంకుల పైన గానీ, మీరున్న ఏరియాలో ఏదైనా కేస్ పెట్టినట్లయితే, వాళ్ళు మళ్ళీ కోల్‌కత్తాలోనో, బెంగుళూరులోనో అక్కడ, ఇక్కడ వేరే కేసెస్ వేయడానికి ఉండదు. ఆర్బిట్రేషన్ ప్రాసెస్ చేయడానికి కూడా వీలుండదు. సో, ముఖ్యంగా చెప్పేదేంటంటే, ఇలాంటి విషయాల్లో మీరు డిలే చేయకుండా ఇమ్మీడియేట్‌గా మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్‌నో లేకపోతే పోలీస్ స్టేషన్‌కో వెళ్లి న్యాయం కోసం దరఖాస్తు పెట్టుకోవడం మంచిది.